హ్యాపీ గ్యాస్ మనమైతే మిల్క్ బకెట్ తో టేమ్ చేసుకోవచ్చంట. అండ్ మనకి 122 అప్డేట్ లో మనకైతే ఆక్సిజన్ టూల్స్ అయితే వచ్చినాయి అంట. దానికి మనకైతే ఫైర్ రెసిస్టెంట్ ప్రొటెక్షన్ అయితే ఉంటుందంట. సో హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మైన్క్రాఫ్ట్ ప్లేయర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో అయితే 122 అప్డేట్ అయిన చేజ్ ది స్కైస్ లో టాప్ 7 ది లేటెస్ట్ మిక్స్ అయితే మీ అందరి ముందుకు అయితే వచ్చేసాను. సో వీడియో ఎటువంటి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ చేయండి. మనకైతే హ్యాపీ క్యాష్ వచ్చింది, దాంతో పాటు మిల్క్ బకెట్ కూడా వచ్చింది. సో 122 అప్డేట్ కాబట్టి మనకైతే స్పానిక్స్ అయితే మారిపోయింది. ఇది ఒక మంచి థింగ్ అని అయితే చెప్పుకోవాలి మనకి. సో మరి ఇంకెటువంటి లేచి కూడా స్పాన్ చేద్దామా? నేను ఫస్ట్ టైం గైస్ హ్యాపీ క్యాష్ని చూద్దాం, ఎందుకంటే మైండ్ క్రాఫ్ట్ని కొన్నాక ఇదే ఫస్ట్ టైము. సో ఎస్, మైండ్ క్రాఫ్ట్ని అయితే నేను కొన్నాను ఇప్పుడే, సో కొంతసేపటికి ముందు. ఓకే, అదంటే పక్కన పెడితే హ్యాపీ క్యాష్ అయితే బాగా ఉందబ్బా. దీన్ని మిల్క్ బకెట్ ఏం చేసుకోవచ్చంట, గాల్లోకి ఎగరదాం. వసే హ్యాపీ క్యాష్ వామ్మ మిల్క్ నేను తాగుతున్నాను. ఒరే రే రే ఆగరా నాన్న బంగారు కొండ అమ్మ, బంగారు కొండ ఆగమ్మా. టేం చేయడం రావట్లే గైస్. హై గైస్, హ్యాపీ గ్యాస్ మీద అయితే ఉన్నాను. సో ఈ మధ్య వచ్చేసి బస్టర్డ్ గైస్. సో మనమైతే మిల్క్ ప్యాకెట్ అయితే టేమ్ చేసుకోవాలని హ్యాపీ గ్యాస్లో ఈ మిత్ వర్కౌట్ చాలా ఆనందపడి అయితే వచ్చాను, కానీ ఇది ఫెయిల్ అయింది. హ్యాపీ గ్యాస్ గురించి మీరు ఏమంటారు కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మన సెకండ్ మిత్ వచ్చేసి లీఫ్ లిట్టర్. లీఫ్ లిట్టర్ అంటే ఏం లేదు, సో మనకి ఫారెస్ట్లో ఒక టైప్ ఆఫ్ ఆకుల్లో వస్తుంది కదా, మనకి అయితే ఇదే లీఫ్ లిట్టర్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. దీని అయితే ప్లేస్ చేస్తే ఇంకా మీకు అర్థమవుద్ది. సో సేమ్ లైక్ చెరిగ్రు దానిలాగా మనమైతే 4 ఇట్ల కింద అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిత్ ఏంటంటే కంపోస్టర్లో చాలా ఎఫిషియెంట్గా వర్కౌట్ అవుద్దంట. దీని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకే, ల్యాగ్ అవుతుంది. ఇప్పుడైతే లీఫ్ లిట్టర్ పెడదాం. అరే కొద్దిగా ఫాస్ట్గానే అవుతుందిరా, ఫాస్ట్గానే అవుతుంది గైస్ కొద్దిగా. ఇంకా కంపోస్ట్ని అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం, అది వదిలేద్దాం గైస్. మళ్ళీ ఫస్ట్ నుంచి ట్రై చేద్దాం. ఓకే, ఇదేనా క్లిక్ చేసుకుంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే గైస్, 10కి అయితే ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని చూడాలి. 1 2 3 4 5 6 7 8 9 గైస్. ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది కొద్దిగా. ఇది 10 క్లిక్స్ తీసుకుంటుంటే ఇది అరౌండ్ 9 క్లిక్స్ అయితే తీసుకుంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక యూజ్లెస్ మిత్ అనుకోవచ్చు, ఎందుకంటే జస్ట్ ఒక నెంబర్ తక్కువ ఉంది అంతే, అంతకు మించి డిఫరెన్స్ ఏం లేదు. దీని బదులు మీరు క్యారెట్స్ అయితే వాడచ్చు. కానీ మీకు ఇచ్చే నేను టిప్ ఏంటంటే క్యారెట్స్ కన్నా ఎక్కువ ఇది మనకి ఫారెస్ట్లో చాలా ఎక్కువ దొరుకుతుంది. సో 5ని మనం బ్రేక్ చేసినా మనకి చాలా ఎక్కువ అయితే వస్తాయి. సో దాన్ని బట్టి చూసుకుంటే మీకు ఇన్ఫినిటీ అని అనుకోవచ్చు. సో కనెక్ట్ చేసుకుని వచ్చి దీన్ని హాపర్ ద్వారా కనెక్ట్ చేసినట్టయితే సో ఇది ఒక ఇన్ఫినిటీ ఫామ్లో కూడా అయితే మీకు వర్కౌట్ అవుద్ది. సో మన నెక్స్ట్ మిత్ వచ్చేసి పందుల గురించి. సో మన 122 అప్డేట్ గురించి మీరు తెలుసుకున్నట్టయితే మనకి పందులు, ఆవులు, దాంతోపాటు చిక్కిని మర్చిపోయాను. సో అయితే ఇప్పుడు ఈ మిత్ మనకి ఏం చెప్తుందంటే పిగ్ కూడా డిజర్ట్లో ఒక డిఫరెంట్ వేరియంట్ ఉందంట. కానీ ఆ వేరియంట్ కేవలం తంబ్లీవుడ్ అని చెప్పేసి ఒక బ్లాక్ కానీ ఐటమ్ అంట. సో అది నాకు తెలియదు కదా, సరిగ్గా చెప్తున్నాను కదా. సో ఆ బ్లాక్ దగ్గర మాత్రమే అది స్పాన్ అవుతుందంట ఆ వేరియంట్. ఓకే, ఫైనల్గా మనం ఇట్లా డిజర్ట్ భయంలోకి అయితే వచ్చేసాము. అండ్ వెనకాల ఇంకా లోడ్ అవుతుంది. ఓకే, మెల్లమెల్లగా లోడ్ అవుతుంది. వావ్, అరే వెనకాల జంగుల్ ఉంది గైస్. ఓకే, నేను ఎందుకంత ఎక్సైట్ అవుతున్నాను, మనం మిత్ వచ్చేసరి కదా. అండ్ క్యామిల్ కూడా ఉందరా దీంట్లో. క్యామిల్స్ విలేజ్లో స్పాన్ అవ్వాలి కదా, మేబీ ఇది కూడా ఒక మిత్ అనుకోండి గైస్. నేను తెలియకుండా ఒక మిత్ని అయితే కనిపెట్టాను. సో ర్యాండమ్గా క్యామిల్స్ డిజర్ట్లో స్పాన్ అవుతున్నాయి. మేబీ ఈ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ నాకు తెలుసుకోవడం మాత్రం ఫస్ట్ టైం అప్ప. అరే దాని మీద ఏంటప్ప అది, ఒకసారి ఉంది గైస్. ఓకే, దీని పేరు వచ్చేసి క్యాక్టస్ ఫ్లవర్ అంట. వావ్, సూపర్ ఉంది. సో ఇక గైస్ 3 2 1 మరి ఇది వర్కౌట్ అవుతుందో లేదో నాకు కూడా తెలీదు. ఓకే, అండ్ మన నెక్స్ట్ మిత్ 4 వచ్చేసి ఆప్సిడెంట్ టూల్ గైస్. ఎస్, 122 చేజ్ ది స్కైస్లో మనకైతే ఆప్సిడెంట్ టూల్స్ అయితే యాడ్ చేశారంట. నేను అస్సలు నమ్మను గైస్, మీరు ఏం చెప్పుకోని నేను అస్సలు నమ్మను. ముందే చెప్పేస్తున్నాను మిత్ బస్టర్డ్ అని, ఎందుకంటే ఆప్సిడెంట్ టూల్స్ నిజంగా వచ్చినాయి గైస్. అండ్ ఇవి మనకి ఫైర్ రెసిస్టెన్స్ ఇస్తారంట. సో లోకి వెళ్తే బొంగ ఉంది, ఎక్కడ ఉంది నా లడ్డు? ఏం లేదు గైస్, ఇక్కడ ఆడమరి లేదు, ఏం లేదు, సేమ్ నెదరేట్. ఓకే గైస్, ఈ మిత్ చాలా త్వరగా బస్టర్డ్ అయిపోయాను అనుకో, నేను చాలా ఆనందిస్తున్నాను. మన నెక్స్ట్ మిత్ వచ్చేసి వుల్ఫ్ ఆర్మర్. సో ఇది కన్ఫర్మ్ వర్కౌట్ అవుతుందని నేను హామీ ఇస్తున్నాను. సో అదేంటంటే మనకి వుల్ఫ్కి మన వుల్ఫ్ ఆర్మర్ వేసినాక అగ్రెసివ్గా మారుతాయంట. అది మనకు కావాలంటే మాప్స్ మీద కూడా టెస్ట్ చేసుకోవచ్చు అంట. ఈ మిత్ అయితే అది చెప్తుంది.
సో దానికోసం మనకైతే వుల్ఫ్ కావాలి. పైన స్పాన్ చేసి సో టేమ్ అయితే చేసుకుందాం. అదే ఇది సేమ్ కలర్లో ఉంది, అంటే డిఫరెంట్ కలర్ ఏమైనా ఉందేమో డిజర్ట్ భయంలో అనుకున్నాను. బట్ నో గైస్, ఇప్పుడు మనము టైంని 90 సెట్ చేద్దాం. తర్వాత నెక్స్ట్ వేడేది అలా ఫైట్ చేస్తుందో మనం అయితే చూద్దాం. సో స్కెలిటన్ స్పాన్ చేస్తాం. అబ్బా ఏమన్నా ఎగురుతున్నా గైస్. అయ్యో బాబాయ్ స్కెలిటన్ గాడు ఓలమ్మ ఓరినైనా అన్నట్టు పరిగెడుతున్నాడు. ఈ కుక్క మాత్రం పట్టుకోవట్లేదు గైస్. అయిపోయింది ఈ బతికి అయిపోయింది. చెక్కేస్తుంది కుక్క, ఇంకా అయిపోయినట్టే. అడే మరీ అంత ఏం లేదు కానీ చంపడం మాత్రం చంపేద్ది. ఇది పెద్ద ఏం కాదు. ఇప్పుడైతే మనం వుల్ఫ్ ఆర్మరీ సెట్ టెస్ట్ చేద్దాం. సో దానికోసం మళ్ళీ ఇంకో వుల్ఫ్ స్పాన్ చేసాం. రే ఆగరా రే మావా వామ్మో ఇది దేన్ని చూసి కోపడుతుందిరా గైస్. ఇది దేన్ని చూసి కోపడుతుంది, దేన్ని అర్థం కాదు. కుందేలు పిల్ల అయిపోయింది. ఇంకా అయిపోయింది అంతే. ఓకే టాపిక్ ఈజ్ డైవర్టింగ్. అరే మావ ఆగరా బాబు, ఒకసారి టేమ్ అవ్వు. నువ్వు కూర్చో ఇక్కడ, ఇంకెక్కడికి కదలకు. నీకు ఆర్మర్ వేసాను, నువ్వు కూర్చున్నావు కదా. ఇప్పుడైతే దీన్ని నుంచో అమ్మ. ఇప్పుడు ఫస్ట్ స్కెలిటన్ స్పాన్ చేద్దాం. అయ్యో బాబాయ్ ఇది అగ్రెసివ్గానే అయ్యిందిరా. కొద్దిగా అగ్రెసివ్గా కాదో నాకు అర్థం కావట్లేదు. ఏంటిది? పర్లేదు, కొద్దిగా బాగానే అటాక్ చేస్తుంది ముందు దాంట్లో పోల్చుకుంటే. దీన్ని మనం రియల్గానే చెప్పలేము రా, మరి అంతలా చెప్పలేము దీన్ని అయితే. అంటే అన్కన్ఫర్మ్డ్ మిత్ అని చెప్పుకోవచ్చు కావాలంటే దీన్ని. మిత్ 6 వచ్చేసి మనమైతే ప్లేయర్ లొకేటర్ బార్లో అయితే హ్యాపీ గ్యాస్ట్ని అయితే ఫైండ్ అవుట్ చేయగలమంట. నాకు ఈ విషయం నిజంగా తెలియదు గైస్. మనకి లొకేటర్ బార్ కేవలం ఫ్రెండ్స్ ఉన్నప్పుడే యాక్టివేట్ అయితే అవుద్ది. నార్మల్గా హ్యాపీ గ్యాస్ట్ వచ్చినప్పుడు కూడా అయితే ఇది యాక్టివేట్ అవుతుందంట. సో ఫెయిల్ గైస్, మనకి లొకేటర్ బార్ ఏం రాలేదు. ఈ హ్యాపీ గ్యాస్ట్ ఏమైనందుకు నేను సంతోషించాలా లేకపోతే మిత్ ఫెయిల్ అయినందుకు సంతోషించాలో అర్థం కావట్లేదు. 7th మిత్ వచ్చేసి కొత్తగా వచ్చిన మ్యూజిక్ డిస్క్లు అయితే మన కంపోస్ట్ ఉంటుంది కదా, ఆ మ్యూజిక్ కంపోస్ట్ యానిమేషన్స్ కొత్తగా వచ్చినాయి. అర్థం కాలేదా? కొత్తగా పార్టికల్స్ ఏవి వచ్చినాయి అంట. సో ఇప్పుడు మనం వాటిని తస్కరించుదాం. దీన్ని వేస్తాం. ఏమొస్తుంది యానిమేషన్? అదే సేమ్ యానిమేషన్ వస్తుంది కదా, ఏదో మారుతున్నాను. ఈ కుక్క ఎందుకు వేసింది దాని నుంచి కోపంగా ఉంది. అమ్మ కుండేల పల్లి నేను ఏం చేసినావు నువ్వు? ఏది యానిమేషన్? కాదురా, అరే ఇవన్నీ నేను అఫీషియల్ దగ్గర నుంచి తీసుకున్నా కదరా. అఫీషియల్ మైన్క్రాఫ్ట్ వెబ్సైట్స్ని తీసుకున్న మిత్తులో ఒకటి కూడా సరిగ్గా కన్ఫర్మ్ అవ్వలేదు. అన్నీ అన్కన్ఫర్మ్డ్ మిత్తే. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఇది ఫ్రెండ్స్ మన వీడియోతో హోప్ మీద నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత మిత్స్ బస్ట్ అయినా సరే మీకు కొన్ని విషయాలు తెలిసి అని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కేసు. మరి నేను మరొక మంచి వీడియో తగలుస్తాను ఫ్రెండ్స్. అప్పుడు టేక్ కేర్ అండ్ బాయ్, ఉంటాను అంతే.